ఉండు ఐరన్ దగ్గరికి వెళ్తున్నా కానీ ఊక ఫోన్ చేసి దిమా ఖరాబ్ చేయ ఇల్లు కానీ లాక్కున్నాడు. ఒక నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తా ఉంది. వెళ్ళి ఏంద్రా గిట్ల నుంచి నా గిడ ఏం లేదురా, మా అత్తగారి ఇంటికి పోదాం అనుకుని ఈడ నిల్చున్నా. ఏ అవతారంలో నానా వెళ్ళి మన మా అత్తగారు నాకు కొత్త బట్టలు పెట్టిర్రా. నా భార్య గింత మరకపోకుండా యాదగిరి దగ్గర ఇస్తే ఐరన్ కి బట్టలు వేసినావు పోయి తీసుకురా పోదామంటుంది తెలుసా. లేవు ఏం తెలిసిందే కదరా మా పరిస్థితి. మొన్ననే నిన్ను 10,000 అడుక్కుంటే నేను. అవురా ఏ పని మీద అడిగి ఎంత 10,000 పని ఉండే తీసుకున్న తీరా ఇస్తా నీకు తొందరనే. దేనికి చెప్పారా నారా ఏం చెప్పేది కాదు తీరా, వడ్లమ్మి నాకు ఇస్తా గానీ తేడిపోతాను. యాదగిరి దగ్గరికి వెళ్తున్నా ఇస్త్రీ బట్టలు తీసుకురావడానికి. మరి ఎట్లుంటుంది అత్తారింటికి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి తెలుసా. నీ అడ్రస్ ఇగో నా బట్టలు ఇస్తే నా పెళ్ళం ముక్కుంటే ఆరా ఇంటికి పోయినాక పూజ చేస్తుంది. మా పెళ్ళాము అవగారింటికి పోయిందిరా, 2-3 రోజుల నుండి లేదు. ఆ పిండ లేదు ఏం లేదు. ఇక నాకు తెలిసిందే కదరా. ఏ ముచ్చట నా భార్య తెలిసింది అనుకో రోడ్లు వేసి రుబ్బుతుంది నన్ను. ఇక ఏమన్నా ఉంటారు ఆరా అత్త బట్టలు నీకు ఇస్తే ఇంటి మళ్ళీ ఐరన్ చేసి ఇస్తారా ఇస్తావంట కానీ మళ్ళీ నా భార్య వెళ్తే తంతారానండి. ఏం కాదు, దోస్తానంటే ఎట్లరా సరే గానీ తెస్తా గానీ ఎవరు చెప్పక మరి తొందరగా అట్లా చెప్తాను. మిమ్మల్ని కూడా నేనేం తీసుకొస్తాను. కానీ వట్టిగా మాట్లాడించినట్టు అయింది. కలిసిన టిప్లకు మన బట్టలు అడుగుతున్నాడు. ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే ఒక బాధ. దేవుడా నా భార్య తెలియకుండా చూడచాను తీసుకొచ్చాను చూడ. ఇగో కొత్త ప్యాంటు కొత్త షర్టు ఏం కాదు పెడతారు. ఎలా తెచ్చిపోయిన వాళ్ళు తెచ్చారు. లేకపోతే నా పిల్లల దగ్గర నాకు రోట్లేదు రుబ్బుడు ఉంటది రా. ఏం కాదురా, నేను తీసుకొస్తా పో. సరే నా భవిష్యత్ నీ చేతిలో ఉందిరా. ఏం కాదు పోరా. అరే ఎందుగా మర్చిపోగానా. ఏం మర్చిపోను రా, ఎట్లున్నది అట్లా పట్టుకొస్తా పో. నిమ్మలం నా బట్టలు జాగ్రత్త మరి. సరే సరే మంచిది, మర్చిపోక మరి. ఏం మర్చిపోను పో. వేసుకొని పోతా ఇక. హలో నిర్మల, ఒక పరి బయటకు రావే. ఏడున్నావు? లేదే, మీ ఇంటి ముందుకే వచ్చిన. మరి రా మరి ఇంటికి. ఒక్క పరి బయటకు రావే, చిన్న ముచ్చటున్నదే. కాదు మరి ఇటు దాకా వచ్చిన అంటావు, ఇంటికి వచ్చిన అంటావు, మరి ఇంట్లోకి రాక బయటికి రా అంటావు. రాదు. ఏడున్నా గవిందన్నా, ఇంటికి రా. నీకేం పోయే కాలం గీడు దాకా వచ్చి బయట ముందలు వాడు కొత్త పిండి పిల్లగారులాక. ఇంట్లోకి రా. ఎత్తి రావే. సరే ఉండి వస్తున్నా. నీకేం పోయే కాలం సోకు వచ్చిందయ్యా నీకు. సోకు కాడువాడా ఏడు దాకా వచ్చి నేను ఎదుర్కొని రావాలా ఏమి నేను కొత్త పెళ్లి పిల్లగాడవైనా. సరే వస్తున్నావు. ఏమైంది ఇటు దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా? ఎందుకు ఏ ఒక్క నిమిషం రాదు. సరసాలు ఆడుతున్నావు సిగ్గు లేకుండా. ఇంట్లోకి పాచాలు మంచి చూస్తే ఏం కాదు కదా. ఏమనుకుంటున్నాడు ఏం సరసాలు. ఇంటికి 2 రోజులు అయితే ఇంటికి వస్తా కదా, గీడ సరఫ మాడుతుంది. వస్తున్నా ఆ సంగతి చెప్తాం. ఎవడ్రా వాడు? అరే ఒకసారి ఆగా మళ్ళీ చేస్తా నీకు. ఎవరు మనూరమ్మని నేర్పిస్తున్నాడు. నీతో మాట్లాడబుద్ధి అవుతుంది, నేను చూడబుద్ధి అవుతుంది నీతో మాట్లాడదు. ఏ మీ ఇంట్లో మీ అమ్మ ఉంటది, మీ బాగుంటాడు. నీకు ఎవరా నువ్వు మా ఊరమ్మని నేర్పిస్తున్నావు? మరి కొడుతుంటే చూస్తున్నా ముందే చెప్పాలి కదా మేనని. అత్తే చూస్తాను కొట్టడానే చూసి చెప్పదా. నీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా? పోయిపోయిండ్రు అప్పుడు అయింది. అట్లే వచ్చిన పడమ్మా.
ఇంట్లో కూడా ఉంటా మంచి చూస్తే ఏమంటానే చెప్తే వినొద్దా తిన్నావు బయట వద్దు బయట వద్దు అంటే చూడు ఎట్లా కొట్టిండు. ఏమంటాడో ఏమో అది ఇదైతే బాగుంది. అసలు అన్న మండి పడిపోయింది. ఎల్లిగా ఇక్కడ ఉన్నారా? వీడే. హలో హలో బట్టలేవా మీద? అరే ఇట్లా నా పిల్లం మంది అంతుందిరా, ఇంటికి రానిస్తలేదు. నువ్వు ఏడునో చెప్పురా, నేను వస్తాను. నువ్వు ఏడునో చెప్పు. సరే కానీ నా బట్టలన్నీ మంచిగా ఉన్నాయిగా? నీ అంగి పాయింట్కి ఏం కాలేదురా, నేను మంచిగా ఐరన్ చేసి తీసుకొని వస్తా. తీసుకొస్తారా? ఏం కాదు. మరి అదే అడుగుతున్నా. అవసరంగా తెచ్చుకున్న వాడేమో ఫోన్ మీద ఫోన్ చేస్తాను. ఇదేమో సింపేషన్. అమ్మా ఏంటి బయట అరుపులు పడుతున్నాయి? అవునా, ఆగు వెళ్ళి చూసొస్తా. ఏమే నిర్మలా, ఏంటి అదే లొల్లి? బయట ఏం చేస్తా, లోపల దిగురా. అయ్యా కూర్చోయ్య. మంచిగా తాగుతారా? బాగున్నా వెళ్ళాడు? ఏమన్నాడు? అమ్మా నాన్న మంచిగా ఉన్నారా? అందరు మంచుకున్నారమ్మా. ఏంది ఇలా వచ్చినా? ఇలా చూసిపోదామని వచ్చిన. సిగ్గులేదు నీకు మా అమ్మ ఇంటి వాళ్ళ ఓకేనా అంటున్నాడు అంటే బయట అందరు చూస్తారు. వద్దు బయటకు వద్దు బయట అనుకో. ఏవాళ్ళు బొవ్వ తింటావా? ఏంటిది కూర అత్తమ్మా? పాలకూర పప్పు చేసి మా అత్తమ్మ మంచిది, నా కొరకు మటన్ చికెన్ తెప్పిస్తుంది, అది కూడా తెప్పిస్తుంది. నీకు ఏడికి వచ్చి ఏం మాట్లాడలేదు, సిగ్గన్నా లేదయ్యా నీకు? మన ఇంటికాడ మనం వండుకొని తినవా? మా అక్క మా బావ ఏమనుకుంటారు, ఎంత లేకెళ్ళి అనుకుంటారు. సిగ్గు లేదు నీకు ఇంత కూడా. ఏం బిడ్డ అలాగంటున్నావు? ఆ మాత్రం మనం వండి పెట్టలేమా? ఉండు, చికెన్ తెప్పించి చికెన్ కూర వేసి అల్లుడికి పెడదాం. బువ్వ అలా అంటావేంటి? ఇంటికి వచ్చిన అల్లుడిని ఉండు. నాకు ఏడినాడు రసం తోటి రస రసం మళ్ళీ ముందట పెడితే సిగ్గు నాకు. అలా ముందట ఏమనుకుంటారు? వచ్చినాని అలా ముందట ఏమని చెప్పాలి? మా అక్క ఎంత కుళ్ళుకుంటది, మా అక్క ఒక కాలు తగ్గి తిరుగుతాడు. నా పట్ట కొలుసు ఎందుకని చెప్పదు, చిన్నలు రాగానే ఉన్నదంతా ఊచిపోయింది. బాబా ఏంది సౌండ్ ఇది? ఈ అమ్మ సరిగా నిద్ర పట్టలేదు, ఈ అమ్మ తాగిన దిగిపోతుంది. ఏ మనిషిలో ఏం లేదు అసలు. దానా నువ్వు చూసుకుంటు బయట వేయిస్తా. ఈ అమ్మ ఏం మనిషిలో ఏం కదా అసలుకి. పొద్దుమోక వరుతూనే అరుస్తూనే ఉంటది, ఏదో ఒకటి సౌండ్ చేస్తూనే ఉంటది. ఏ మనిషిలో ఏం కదా అసలు. బాబా ఏదో తాగిందంటే దిగిపోయింది అసలు. ఎప్పుడు చూసిన సౌండ్ అరుపులు ఇంట్లో అసలుకి. ఏమైంది రాని? ఏంది సౌండ్ ఏంది? పొద్దుమోక అరుపులు ఇంట్లోనా? మటన్ తీసుకురాపు. వాడికి నేనే పిచ్చి పెడతానే. మీ అమ్మాయి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చిపెట్టిందా మనకి? మొన్న మా చుట్టపోలు వస్తే 200 రూపాయలు అడిగిన, 200 రూపాయలు. వాడి ముందర నా ఇజ్జత్ తీసింది. ఇచ్చేదా మీ అమ్మ? ఏరా, నిన్ను చేసుకున్నప్పటి నుంచి ఎన్నడన్నా సుఖపడ్డానా? ఇప్పుడు పోలేదా ఇజ్జత్తు? నువ్వే కనుక మంచోడు అయితే బయట ఎటన్నా పోయి బతికేటాలంగా.
నువ్వు చేతకానివాడు అయిపోయావు. ఇంట్లో తాగి తిని తొంగోడమే సరిపోయింది, సంపాదన చేత రాదు. నన్నంటే పోయింది ఆ మాట ఏదో మీ అమ్మ చెప్పొచ్చు కదా. ఆడికి ఏంది నాంది చుట్టేదేంది? అయ్యో ఆయన వస్తే ఏమనుకుంటాడు ఏంటో. ఆగవే రాని, ఏం మాట్లాడుతున్నావు అసలు? చిన్నలాడు అంటే ఎంత బాధపడతాడు అక్కడ. ఇదేనా మాట్లాడే పద్ధతి తీరు అసలు? వినాలనే మాట్లాడుతున్నా అమ్మా. ఎన్నడైనా చికెన్ మటన్ మా ముఖాలకు తెచ్చి పెట్టావా నువ్వు? చిన్నళ్ళు రాగానే దోపు పెడుతున్నావు మొత్తం. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చినాయమ్మా నీకు పైసలు? ఇన్ని రోజుల నుంచి పైసలు లేవన్నావు మేము అడిగిన ప్రతిసారి. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చాయి నీకు? చిన్నళ్ళకి దోపు పెట్టడానికి ఎప్పుడెప్పుడా అని ఉంటావుగా నువ్వు ముందుగా. ఏం మాట్లాడుతున్నావే రాని? అల్లుడా నువ్వన్నా చెప్పచ్చు కదయ్యా. ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు. చిన్నలు తింటే ఎంత బాధపడతాడు. ఇదంతా నా కర్మ. అవునత్తమ్మా, నేను చిన్నలు రాగానే చికెన్ మటన్ కళ్ళు అన్ని తీసుకొచ్చి పెడతావు. ఏనాడైనా మా మొక్కలకి చికెన్ మటన్ తెచ్చావా? మొన్నటి మొన్న మా చుట్టబోడు ఒకరు వస్తే 200 రూపాయలు అడిగితే లేవన్నావు. మరి ఇప్పుడు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈమె దగ్గర ఎందుకుంటామండి పైసలు? ఉంటాయి, మనకు పెట్టడానికి మాత్రం పైసలు ఉండవు ఈమె దగ్గర. అవును ఉంటాయి, మనకు పెట్టడానికి మాత్రమే ఉండవు. రాని దండం పెడతానే రాని. అల్లుడా నీ కాలు మొక్కుతానయ్యా. అనంత ఏకరయ్యా. ఇదంతా నా కర్మ. అయ్యో తిన్న వారం నేను మా అక్క మా బావ ముందర అంత ఇజ్జత్ తీస్తే మా ఇజ్జత్ మానం అంతా తీస్తే ఆ ముసలి దాన్ని కొట్టి కొట్టి చంపుతున్నారు వాళ్ళు తిట్టి తిట్టి. ఆ చికెన్ మటన్ ఇంటికాడ వండుకొని తినకపోదు మా మనము. కారణంలోకి చికెన్ మటన్ అని అమ్మి నేర్పిస్తున్నావు. మా అవ్వ నేర్పిస్తున్నావు నువ్వు. ఇక ఎంత ఎన్నిసార్లు చెప్పినావు వద్దురా నేను పానం బాగాలేదు నేను 2 రోజులు పోయేస్తా అంటే ఎన్నోళ్ళకి ఇంటికి వచ్చి మమ్మల్ని అంతా బాగా తీసి పాడుకో పోనీ నీకెళ్ళి మా అవ్వ నేర్పిస్తున్నావు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఏమో బట్టలు తేనంటే తీసుకురాడు. నాకేమో నా పెన్నం ఇంటికి రానిస్తలేదు. హలో, అరే ఎల్లిగా నా బట్టలు ఏమైందిరా? అరే నాకు లేక లేక పెట్టిరా నా అత్తమామ. రోజు నా ఇంట్లో గొడవలు వేస్తుంది. గంట ఫోన్ చేసి బట్టలు తెచ్చినావు అంటుందిరా. దండం పెడతారా? నీ బట్టలు ఏడికి పోరా? తీసుకొస్తానా తీరా? ఆపురా ఫోన్ పెట్టే. అనవసరంగా ఇచ్చేసినట్టు అయింది నీకు. దాంతో బాధపడాల పోయి. మంచిగా ఉన్నావే? ఎవరని కన్నా మా అయ్య పుట్టినావా మా అమ్మ పుట్టినావా? దెంగ బయటికి నడురా. మంచిగా ఉన్నది ఇంకా పలకరిస్తుంది. వాళ్ళ జిగ్గు లేకుండా పాడుకున్నాడు పోదు పాడుకున్నాడు పోదు అక్కడ. నిర్మలా నా అల్లుడిని ఒక్క మాట నుండి నేను ఊరుకోను నిర్మలా. నా అల్లుడు దేవుడు నిర్మలా. మేము ఈ రోజు కుక్కడు వెతుకుని తింటామంటే మా అల్లుడు పెట్టిన భిక్షే. అమ్మా నువ్వు ఆయన పెట్టింది మేము తింటున్నామా? అవునే, నా అల్లుడు దేవుడు. నువ్వేమైనా పని చేస్తున్నావా? నీ మగడు లోపల తీసుకుని పని చేస్తున్నాడా? నీ నాన్న పని చేస్తున్నాడా?
మొన్న నీ మొగుడు 10,000 ప్యాకెట్ లో పోగొడితే ఇంటికి లొల్లికి తీసుకొస్తే ఎవడు కట్టాడు? ఆ రోజు నా అల్లుడు పంపించాడు 10,000. ఇంట్లోకి బొమ్మ ఇంత గడుస్తుందంటే ఎవరు తెచ్చాడు? ఈ రోజు గడుస్తుంటే అల్లుడు పెట్టిన భిక్ష వల్ల ఇక గడుస్తుంది. ఈ రోజు అల్లుడు 2,000 వస్తేనే మన ఇంట్లో కింద పడింది. ఇదంతా నీ చేసుకున్న కర్మే. అయ్యో, ఇదంతా ఇంతలో అయ్యో, నేనంతా నా కర్మ. అయ్యో, వదినే, నువ్వు పెద్దదాన్ని అని అర్థం చేసుకుంటావని అనుకున్నా. ఏ రోజన్నా నేను చికెను మటను తినంగా చూసినావా వదినే? ఈ రోజు ఆ 2,000 రూపాయలు పంపి నేనే అడిగితే మా అత్తమ్మ తీసుకొస్తుంది, ఆ బుక్కెడు మీరు తింటారని అనుకున్నా. నేను ఏ రోజన్నా చికెన్ తినను, మటన్ తినను, కళ్ళు తాగాను. ఆ విషయం ఈ దీనికి తెలియదా? మీకు తెలియదా? ఎందుకు ఇన్ని మాటలు అంటారు? ఏ రోజన్నా మీ ఇంటికి వచ్చి నేను బుక్కెడు తినిపోయిన రోజులు ఉన్నాయా? నేను అడిగితే బుక్కెడు తీసుకొచ్చి పెడితే మీరు తింటారు బుక్కెడు, నా పేరు చెప్పుకొని అనుకున్నా. ఇంత మాటలు అంటున్నారు. ఆయన అన్న చూసిన మాటలు అన్నాడు, అన్నా అని పలకరించిన. ఏ రోజన్నా తమ్మి రారా అని కూర్చుంటుంటే మర్యాదగా మాట్లాడిండా? సారీ బావ, నేను మర్చిపోయిన. నువ్వు తాగవు తినవని. నిజంగా సారీ. అలా ముందు నేను మంచిగా తిన్నా బావా. సారీ బావ. అమ్మా అమ్మా, 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 ఏమైందమ్మా నీకు? అత్తమ్మా అప్పుడు ఏం కాదు, కంగారు పడుతుంది. ఏం కాదు, ఆగే ఏం కాదు. ఆగే, మీ అమ్మని కూడా తీసుకెళ్దాం. మనతోటి బుక్కెడు తినుకుంటుంటది. తీసుకెళ్దాం. కానీ ఇది చాలా తప్పు చేశాడు. మనకి అందరు తమ్ముడు పెట్టిండగా మనం చెల్లి తప్పు చేసినాడు. ఇప్పుడు ఇది తాగని నీ మీద ఉంటే నీకేదో పని చేసుకొని బతుకుతానే. ఇదే కాదండి, తప్పు నాదిగానే ఉన్నా. ఇన్ని రోజులు కూర్చొని నేర్చుంటే కుక్కడి నేను ఎప్పుడు ఆలోచిస్తలేను. ఏమండి, ఏమండి,